దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహోన్నతమైన కృపను బట్టి మనం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకోగలిగాం. సో రెండో అధ్యాయంలోకి మనం ఎంటర్ అయ్యాం. రెండో అధ్యాయం అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇక్కడే ప్రారంభించుకుంటున్నాం. మనం నేర్చుకోబోయే ప్రతిదానికి పునాది ఇక్కడే ఇంకా స్ట్రాంగ్ గా పునాది వేసుకోబోతున్నాం. ఇది అర్థమైందంటే రెండోది ఈజీ అవుతుంది, రెండోది అర్థమైందంటే మూడోది ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా? ఇది మెయిన్ అన్నమాట. అన్నిటికీ పునాది ఇదే. అబ్జర్వేషన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మూడు ముఖ్యమైన సూత్రాలు ఉంటాయి. మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ఏంటిది? మొట్టమొదటి గమనించుట, అబ్జర్వేషన్ అంటాం. రెండోది అర్థం చెప్పుట, ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్. మూడోది అనువయించుకునుట, అప్లికేషన్ లేదా అప్లికేషన్ అంటాం. అంటే క్రైస్తవ జీవితంలో బైబిల్ అనేది ఈ మూడే జరగాలి, ఇంకేం అవసరం లేదు. అవునా? బైబిల్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఈ మూడిట్లో ఏది లోపించినా మనం చదవడం వల్ల ప్రయోజనము లేదు, బోధించడం వల్ల ప్రయోజనం లేదు, ప్రసంగించడం వల్ల ప్రయోజనం లేదు, పిల్లలకి బైబిల్స్ కొనివ్వడం వల్ల ప్రయోజనము లేదు. సో బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తికి ఇవి మూడు ముఖ్యమైన సూత్రాలు అన్నమాట. గమనించుట, అర్థం చెప్పుట, అనువయించుట. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా అన్ని మిస్ అయినట్టే. అవునా? గమనిస్తేనే అర్థం చెప్పగలుగుతాం, అర్థం తెలిస్తేనే అన్వయించుకోగలుగుతాం. అవునా? ఇవన్నీ డిపెండెన్స్ అన్నమాట. సరిగా గమనించకపోతే సరిగా అర్థం చెప్పలేము, సరిగా అర్థం చెప్పలేకపోతే సరిగా అన్వయించుకోలేము. అవునా? సో ఏదైనా కూడా ఈ మూడు సూత్రాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా పర్సనల్ గా వచ్చి మీరు మాట్లాడండి, నో ప్రాబ్లం. ఎంతసేపు అయినా డిస్కషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి, మీకు అబ్జర్వేషన్ కి ఏం కావాలి అనే దాన్ని తెలుసుకోవడానికి నేను కొన్ని జనరల్ ఎగ్జాంపుల్స్ కూడా వాడుతున్నాను. ఎందుకు అని అంటే ఫస్ట్ మీకు అర్థం కావాలి మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, మన ఫోకస్డ్ మైండా డిస్ట్రాక్టెడ్ మైండ్ అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ డిస్ట్రాక్టెడ్ మైండ్ అనుకోండి, బైబిల్ కూడా మనం అలాగే చదువుతాం. అవునా? తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోతాం బైబిల్ నుంచి. ఓకే, నేను చూపించబోయేది మీ ఇమేజ్లలో కూడా ఉంటుంది. సింపుల్ ప్రశ్న, ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయో గమనించండి. మనం గమనించడానికి వెళ్తున్నాం కాబట్టి ముందు గమనించడంతో స్టార్ట్ చేస్తున్నాం. సరే, అలా కాకుండా ఎన్ని ముఖములు ఉన్నాయో చెప్పండి డైరెక్ట్. నో, సరే మీరు ఎలాగైనా చెప్పండి. ఇలా ఇలా చెప్పకండి, ఒక నెంబర్ చెప్పాలి. నో నో నో, నేను నాకు ఎక్కడ ఉన్నాయో చెప్పనట్లేదు అమ్మా. నువ్వు చేసుకోరా? 7 ఉన్నాయా? మీరు నువ్వు చెప్పబ్బా. ఓకే, మీరు ఏ నెంబర్ చెప్పారో మీ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ నెంబర్ రాసుకోండి. నేను తర్వాత చెక్ చేస్తాను. లాస్ట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, అందులో ఉందా లేదో చూసుకోండి. ఫస్ట్ మీరు దిద్దుతే నాకు తెలుస్తుంది. ఫస్ట్ ఏం రాస్తే అదే ఉంచండి, మీరు తర్వాత మార్స్తే తెలిసిపోతుంది కదా. ఓకే, మార్చిరా తెలిసిపోతుంది. అదే, మీకు బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాను కాబట్టి అందులో ఏమైనా తేడా ఉన్నా ఒరిజినల్ ఫిగర్ ఇక్కడ ఉంది కాబట్టి, పిక్చర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇందులోకి వెళ్ళి మీరు ఆయన రాసుకోవచ్చు. ఓన్లీ నెంబరే రాయాలా? ఆయన ఏమైనా పేరు రాస్తారు. ఫిలిప్ ఏం చేస్తారంటే ఇందులో ఎవరెవరిది ఏం పేరో చెప్తారు. సైడ్, అందుకే అబ్జర్వేషన్ కావాల్సింది ఏంటిది? కాన్సన్ట్రేషన్. మీలో ఎవరికి కాన్సన్ట్రేషన్ చూపిస్తారు? కాన్సన్ట్రేషన్ బొమ్మ మీద ఉండాలి, కానీ మీరు మాటల మీద ఉండొచ్చు. ఎక్కువ మాట్లాడుతున్నారు, తక్కువ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే ఏంటిదండి? అబ్జర్వేషన్ అంటే ఏంటిది? జనరల్ గా చూస్తూనే ఉండాలి ఇలా. అవునా? మరి చూస్తున్నారా మీరు? చూడగలరా? మాట్లాడుతున్నాం కదా.
కాదా? ఓకే, ఇవి ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. వీటి యొక్క ఉపయోగం ఎలా ఉంటుంది అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. అంటే మన అబ్జర్వేషన్ స్కిల్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి, బైబిల్ని మనం ఎంత లైట్ గా తీసుకుంటాం, అబ్జర్వేషన్ ఎందుకు చేయము. వాస్తవం చెప్పాలంటే బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఒక పిక్చర్ ఉంటుంది, అవునా? పిక్చర్ కదా, మనం చదువుతున్న అక్షరాలైనా అక్కడ ఏముంటది, ఒక పిక్చర్ ఉంటుంది, అవునా? ఆ పిక్చర్ ని ఎలా చూస్తున్నాం, ఏమేమి చూస్తున్నాం ఆ పిక్చర్ లో చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు, అందులో చాలా పిక్చర్ ఉంటుంది అక్కడ, అవునా? ఎవరెవరు ఉన్నారు, ఎవరెటు వెళ్తున్నారు, ఇవన్నీ మనం చూడగలగాలి. అప్పుడే మనం ఒక సంపూర్ణమైనటువంటి విషయాన్ని సేకరించగలుగుతాం. సేకరణ లేకుండా కన్క్లూజన్ ఉండదు, కన్క్లూజన్ లేకుండా ఇంటర్ప్రిటేషన్ చేయలేము, ఇంటర్ప్రిటేషన్ లేకుండా అప్లికేషన్ ఇవ్వలేము. ఓకే, ఎలా గమనించుట, ఈ వాక్య భాగం ఏమి చెబుతుంది, మనం చదివినటువంటి లేఖనం మనకి ఏం చెప్పాలనుకుంటుంది అనేది అందులో మొట్టమొదటి ప్రశ్న వేసుకోవాలి. గమనించటలో ఒక లేఖనం చదువుతున్నాం, ఒక బైబిల్ వచనం చదువుతున్నాం, వచనం చదువుతున్నప్పుడు ఆ వాక్య భాగం అసలు ఏం చెప్పాలనుకుంటుంది అని ఆలోచన చేయడమే గమనించటం. ఇంకా మాటలు చెప్పాలంటే గమనించడం అంటే పరిశీలనాత్మకంగా చూడడం, ఇలాగే చూస్తుండాలన్నమాట. ఇప్పుడు నేను సంపదని తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను సంపదని ఏం చేస్తా, గమనించడం ప్రారంభిస్తాను. ఈయనను తినేటప్పుడు ఎలా ఉంటున్నాడు, పడుకునేటప్పుడు ఎలా ఉంటున్నాడు, స్నానం చేసేటప్పుడు అంటే ఇతర కార్యాలు చేసేటప్పుడు ఎలా ఉంటున్నాడు, అంటే ఎలాంటి ప్రవర్తన నేను చూస్తూ ఉంటాను. సంపదను చూస్తూ ఉంటే నాకు కొన్ని విషయాలు అర్థమవుతుండే, ఓకే సంపత్తు ఇలాంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి, ఈయన బలం ఇది, ఈయన బలహీనత ఉంది, అవునా? ఇలా చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటది అనమాట. ఒక పర్సన్ ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటది. అలాగే ఫిలిప్ నేను అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఫిలిప్ విషయాలు నాకు చాలా తెలిసిపోయినాయి చెప్పకముందే, కానీ మీకు చెప్తున్నాను నేను. ఓకే, అలాగే ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, అబ్జర్వేషన్ లో మాత్రమే తెలుస్తుంది, అవునా? డాక్టర్ కూడా పేషెంట్ వివరాలు తెలుసుకోవాలంటే, పేషెంట్ కండిషన్ తెలుసుకోవాలంటే ఏం చేయాలా, అబ్జర్వేషన్ లో పెట్టాలి, అవునా? ఇలా వచ్చేలా పంపిస్తే పేషెంట్ గురించి ఏమీ తెలియదు, అవునా? ఏదైనా హై ఫీవర్ వస్తే ఏం చేయాలా, 2-3 రోజులు అబ్జర్వేషన్ పెట్టి చూస్తేనే ఏం జరుగుతుంది, ఎక్కడ ఏదవుతుంది, ఏం ఫ్లక్చువేట్స్ అవుతున్నాయి, ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది, అవునా? చూడండి, నెక్స్ట్ గమనించుట అంటే ఏంటిది, ఉన్నది ఉన్నట్లుగా చూడడం. గమనించడం అంటే ఏం చూడాలి, ఉన్నది ఉన్నట్లుగా చూడాలి, లేదు చూడకూడదు. మీకు ఎంతమంది స్టార్టింగ్ లో ఒక పిక్చర్ చూపించిన, మీరు కొంతమంది చెప్పారు ఉన్నది ఉన్నట్టుగా చూసారా, లేదు చూసారా, ఎక్కడ చూశారు? 20 ఇంటర్ప్రిటేషన్లు వచ్చినాయి, అందులో ఒకటన్నా కరెక్టేనా? ఒకటి కూడా కరెక్ట్ కాదు, అంటే లేని చూసినాం అక్కడ, అవునా? అంటే ఆ పిక్చరు మనం చూసి అర్థం చేసుకుంది వేరు, ఆ పిక్చర్ లో ఉన్న సందర్భము వేరు. సో లేఖనాల పొరపాటు చేయకుండా కూడా చూసుకోవాలి, కానీ లేఖనాలు కూడా మనం అవే పొరపాట్లు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ గమనించుటంటే మామూలుగా కంటే ఎక్కువగా చూడడం, మామూలు కంటే ఎక్కువగా చూడడం. మీకు తెలుసా, చూస్తూ ఉండడంలోనే ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం. నేను బైబిల్ చూస్తూ ఉంటాను, ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటే ఎన్నో విషయాలు అర్థమవుతుంది. అంటే మనము నోటితో చదవకుండా కళ్ళతోనూ మనసుతో చదవడం ప్రారంభించాలి బైబిల్. నోటితో కూడా చదవడం మంచిది, చెవులకు వినబడేలా చదువుకోవాలి, కళ్ళతో చదవాలి, మనసుతో కూడా చదవాలి. మనం ఎలా చదువుతాం బైబిల్ని, మీద మీద చూస్తాం, అవునా? పైన చదువుతాం, అక్షరాలు మాత్రమే చదువుతాం, ఎందుకంటే తెలుసు కాబట్టి, చదవడం తెలుసు కాబట్టి చదువుతాం, అంతే కదా. అంతకుమించి ఏం చేయలేము మనం, ఎందుకు, అదే అన్నమాట సమస్య. చూడండి, గమనించడం ఈ వాక్య భాగం ఏం చెబుతుందని చూసాం. గమనించడం అంటే పరిశీలనాత్మకంగా చూడడం చూసాం, ఉన్నట్టుగా చూడడం చూసాం, మామూలు కంటే ఎక్కువ చూడమని చూసాం. చూస్తూ ఉండడంలో ఎన్నో విషయాలు తెలుసుకోగలమన్న విషయాన్ని కూడా ఇందులో చూడడం జరిగింది. మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను ఇప్పుడు, బిబ్లికల్ టెస్ట్, అబ్జర్వేషన్ టెస్ట్. మీరు
చివరి పేజీలోకి వెళ్తే అబ్జర్వేషన్ టెస్ట్ 1 అనేటువంటి ఒక పేజ్ ఉంటుంది. దాని కిందనే అబ్జర్వేషన్ టెస్ట్ 2 కూడా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఈ టెస్ట్ రాయాలి. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కాపీ కొట్టకూడదా? అదే ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టిరంటే నేను ఇక మీ నిజాయితీ మీదిగా. లాస్ట్ నుండి సెకండ్ పేజ్ అంట. ఓకే, అదే 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 ఏంటిది ఇక్కడ చూడండి, నేను ఒక ప్యాసేజ్ ఇచ్చాను ఇక్కడ ఉందా? మీకు ఒకవేళ మీ పేజీలో ఇబ్బంది కనిపిస్తే ఇక్కడ చూడండి, ఇంకా బాగా కనిపిస్తుంది కదా. ఫైండ్ ద బుక్స్ నేమ్స్ ఆఫ్ ద బైబిల్. ఈ ప్యాసేజ్ చదివి బైబిల్ బుక్స్ నేమ్స్ ని అండర్లైన్ చేసుకోండి మీ నోట్స్ లో. ఎవరు ఎక్కువ బైబిల్ బుక్స్ నేమ్స్ సెర్చ్ చేస్తారో వాళ్ళకు చిన్న రివార్డ్ ఉంటుంది. బైబిల్ బుక్స్ నేమ్స్ ని అండర్లైన్ చేయాలి. అబ్జర్వేషన్ టెస్ట్ ఇది, వేరే టెస్ట్ కాదు. ఏం టెస్ట్? అబ్జర్వేషన్ టెస్ట్. మీకు ఎంత ఎంత అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయో చూడడానికి ఇప్పుడు చేసేయాలి. ఇప్పుడు ఇందులో ఎవరు ఎక్కువ బైబిల్ నేమ్స్ ను ఫైండ్ అవుట్ చేస్తారో చూడబోతున్నాం. కాపీ కొట్టకండి, దయచేసి పక్కలో చూడకండి. అవి ఇంగ్లీష్ లో ఉన్న వాళ్ళు అర్థం కాకపోతే, చదవడం రాకపోతే ఇగ్నోర్ చేసేయండి దయచేసి, ఏమనుకోవచ్చు. ఎందుకంటే నేను తెలుగులో రాయలేకపోయాను. తెలుగులో రాస్తే అది సెట్ అవుతలేదు. నెక్స్ట్ టైం తెలుగులో పెట్టడా? తెలుగులో నేను వేరే వేరే ఇస్తా ఉంటాను అప్పుడప్పుడు. ఇది మాత్రం ఇంగ్లీష్ లోనే ఇవ్వాలి ఖచ్చితంగా. కమాన్ కెన్ని, లిట్టు, ఆది, అనన్య, మీ నలుగురులో ఎవరు చూస్తారు? ఇంకా ఉన్నారు దీక్షిత్, జెసికా, మైటిగాడు. బాయ్స్ కమాన్. జనరేషన్ జెడ్. అవి అడగొద్దు, మీరు చేయండి. జనరేషన్ జెడ్, జనరేషన్ ఎక్సా, మిలీనియమా? ఆల్ఫా అయితే లేదు ఇందులో కదా. ఓకే, జనరేషన్ ఆల్ఫా లేదు. ఏ జనరేషన్ ఫాస్ట్ ఉందో చూద్దాం ఇప్పుడు. అఫ్ కోర్స్ బూమర్స్ కూడా లేరు, ఆల్ఫా లేదు, మధ్యలో ఉన్న జనరేషన్స్ ఉన్నాయి. జనరేషన్ ఎక్స్ ఉంది, మిలీనియం ఉంది, జనరేషన్ జెడ్ ఉంది. 3 జనరేషన్స్ ఉన్నాయి ఇందులో. అందులో చూడరా, అయిపోయిందా? ఇది తీసుకురా, అయితే నేను చూస్తాను. శ్రేష్టనే కదా, సాత్వికనా శ్రేష్టనా? దా. వావ్, నేను ఆశ్చర్యపోయినా. శ్రేష్ట కంప్లీట్ చేసిన, ఎన్ని చేసిన? ప్రవీణ్ అర్జెంట్ గా కొన్ని ఏమంటారు, ఉన్నాడా ప్రవీణ్? కిట్ క్యాట్లు, డైరీ మిల్క్లు అర్జెంట్ ఒక 4-5 10. నువ్వు ఏదో ఒకటి చెప్పగలవు. నిజంగా ఉన్నాయా? ఓకే, 1 2 3 4 ఓన్లీ 4 ఏనా? 4 చేసినావు కదరా, ఇంకేమైనా చేసినా? దాని అండర్లైన్ చేసినాం, ఇంకేం లేదు. అదేం లేదు, ఇక్కడ ఏదో చేయడం అంతే. ట్రై చేయి, చాలా ఉన్నాయి అందులో. నేను నెంబర్ చెప్పను, మీరు చేసి చూపిస్తే మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. మీకు బైబిల్ నాలెడ్జ్ కూడా ఎంతో తెలుస్తుంది. 66 పుస్తకాలు మీకు తెలుసా తెలియదు కూడా తెలుస్తుంది. చూపించవచ్చు. నువ్వు చూపించిన పెద్ద పోవడం నిన్ను.
ఎందుకంటే ఇక రెండోసారి మూడోసారి అట్లా ఈ క్లాస్ అది ఎవరికైనా మన అదే చూడాలి కదా పాస్బుక్ చూడలేదు ఇంప్రూవ్ అయిందో కాదో చూడాలి ఇంప్రూవ్ అయిందో కాదో అదే చూస్తున్నాను. పాస్బుక్ కూడా ఉంది. ఇది పాదముక్క ఇస్రాయేల్ ఓకే, వెరీ గుడ్. అప్పటికి ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయినా నాకు తెలియదు మరి. అప్పుడు ఎందుకు అన్ని చేసినాం, ఇప్పుడు 12 చేసినాం. ఈ రోజు నుంచి మనకి ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అబ్జర్వేషన్ టాపిక్ అయిపోయేంత వరకు ఇదే విధానం ఉంటది మనకి. ఓకే, ఇంకా ఎవరైనా చేశారా? షార్ట్ ఫామ్స్ ఉండవండి, ఫుల్గా ఉంటాయి. నో షార్ట్ ఫామ్స్. ప్రతి నేమ్ కంప్లీట్ నేమ్ ఉంటుంది. కంప్లీట్ నేమ్స్ ఉన్నాయి పెట్టాలి, షార్ట్స్ ఉన్నాయి పెట్టకూడదు. కమాన్, జనరేషన్ జెడ్ మీరే. జనరేషన్ జెడ్ వీక్ అయిపోయింది. ఆన్లైన్ ఉన్నవారు ఎవరైనా చేశారా? చేసినామన్నా. ఎన్ని చేసిండ్రా చెప్పండి, నెంబర్ చెప్పండి, పేరు చెప్పొద్దు. అన్న 9 వచ్చినాయి. పరిమళ 9. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? 15 వచ్చినాయి చూస్తున్నాక. ఓ దయాకర్ 15. వెరీ గుడ్. మీరు పక్కలతో ఎందుకు మాట్లాడుతున్నారు అబ్బా? అబ్జర్వేషన్ ఇట్లా ఇట్లా చేస్తే మీకు అబ్జర్వేషన్ రావు, స్కిల్స్ పెరగవు. ఇది పక్కలతో గ్రూప్ చర్చ కాదు, ఇది మీ కళ్ళ ముందున్న ప్యాసేజ్ చదువుకొని అందులో ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడం. మీరు దీన్ని గ్రూప్ చర్చ కింద తీసుకుంటున్నారు కొంతమంది. సరే, 16 ఎవరైతే చేస్తారో వాళ్ళు అన్ని చేసినట్టు. 15 చేసినారంటే గుడ్ అన్నమాట, ఎక్సలెంట్. 12 చేస్తే గుడ్. 10 చేస్తే పర్లేదు. ఇక 10 చేసిరంటే ఆవరేజ్ అనమాట. ఇక అందరూ వెరీ గుడ్. పేజు అమ్మో బ్లెస్ మీ మమ్మీ 11 చేసిందంట. మీరు వెనకబడిపోతున్నారు, ముందు కూర్చున్నారు, వెనకబడిపోతున్నారు. కడపటి వారు మొదటి వారే, మొదటి వారు కడపటి వారు అయిపోయింది. సరే, ఓకే, దీన్ని ఇక్కడ ఫినిష్ చేద్దాం. రాత్రి కుస్తీ పడండి, ఒకరికొకరు కాపు పెట్టకుండా జినైన్ ఎవరైతే 16 ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళని చూద్దాం. ఓకే, చూడండి. ఓకే, వదిలేయండి ఇక్కడే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అబ్జర్వేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒకసారి ఐ థింక్ నేను మదనపల్లి వచ్చినప్పుడే అనుకుంటా, లేకపోతే విజయనగరం వెళ్తున్నాను. రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను ట్రైన్ కోసం. ఒక 45 మినిట్స్ లేట్ అయింది. ఓకే, లేట్ అయిన తర్వాత నేను కూర్చున్నాను, ప్రవీణ్ అన్న ఇంకెవరో మా మాస్టర్ గారు ఉన్నారు, ఇంకో 2-3 క్రైస్తవ సహోదరులు. మేము ఒక మీటింగ్కి వెళ్తున్నాం. అక్కడ పెద్ద ఫ్లెక్సీ బ్యానర్ కట్టి ఉంది, ఒకటి పెద్ద బ్యానర్ కట్టి ఉంది.
సో ఆ బ్యానరు ఏమనుందంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఉంది. బ్యానర్ ఓకే ఉంది, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే ఆ బ్యానర్ మీద లెఫ్ట్ సైడ్ లో హెడ్ మొత్తం ఆ పై కారణం నుంచి ఒక పెద్ద ఫిష్ బొమ్మ ఉంది. ఈ ఫిష్ కి ఈ దొంగలు ఉన్నారు జాగ్రత్తకి సంబంధం ఏంటిది అర్థం కాలేదు. దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఉంది, ఫిష్ బొమ్మ ఉంది, అర్థం కాల. ఆ ఫిష్ కూడా ఎలా ఉంది, చాలా పెద్దగా డాల్ఫిన్ లాగా ఉంది ఒక రకంగా చెప్పాలని. అక్కడ వెళ్తున్న రైల్వే కానిస్టేబుల్ పిలిచి అడిగారు ఎందుకు అది పెట్టారు, దాని అర్థం ఏంటిదని. సార్ నాకు తెలియదు అన్న. ఒక ఇద్దరు ముగ్గురు అడిగాను, నా పక్కన కూర్చున్న సహోదరుని అడిగాను అసలు ఆ హెచ్చరికకి ఆ బొమ్మకు సంబంధం ఏంటి అని అడిగాను. వాళ్ళు జవాబు చెప్పట్లేదు, ఏమో మాకు అర్థం కావట్లేదు. ఇంకా ట్రైన్ రాలేదు, ఇలాగే కూర్చున్నాను, చూస్తూనే ఉన్నాను, దాన్ని చూస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. 5 నిమిషాలు అయిపోయింది. 6 నిమిషాలకి ముఖంలో వెలుగు ఇట్లా స్టార్ట్ అయింది అనమాట. ముఖం వెలిగిపోతా ఉంది. మా పక్కన ఉన్న పాస్టర్ వీళ్ళందరికీ అర్థమైందా, నీకు అర్థం తెలిసిపోయిందా? అవును తెలిసిపోయిందా. ఏంటి అని. ఆ ఫిష్ కి చూస్తా ఉంటే చిన్న థ్రెడ్ కనిపించింది ఆ నోట్లోకి వెళ్ళి. థ్రెడ్ ఇలా దారం కనిపించింది. ఆ థ్రెడ్ కింద చూస్తా ఉంటే చిన్నగా ఏమంటారు అని ఉక్కు కనిపించింది లైట్ గా. సో దాన్ని ఎవరు చెప్పలే నాకు. దాని బాబు ఒక 4-5 తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన కానీ చెప్పలేదు. చూస్తుంటే కానీ నాకు అర్థమైపోయింది ఏంటిది, మనుషులకు కూడాము ఎరవేసి గాలం వేసి మిమ్మల్ని దొంగలు మోసం చేస్తారు, దోచుకుంటారు అనే భావాన్ని ఇచ్చేటువంటి బొమ్మ రియాక్షన్. ఫ్లెక్స్ ప్రింటింగ్ ఎలా ఉంటుంది మనకు అంత క్లారిటీ కనిపించదు కదా, చిన్న హుక్కు అయితే కనిపించదు. సో నేను అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, అంటే చూస్తే ఇంత విషయం అర్థమవుతుందా అని. చూడండి, దాన్ని ఎవరు చెప్పాల్సిన అవసరం రాలేదు. నాకు కూడా బైబిల్ కూడా అలా చూడడం ప్రారంభించినప్పుడు నేను ఆశ్చర్యపోవడం ప్రారంభమైంది. ఎందుకు అంటే చూస్తే ఇలా అర్థమవుతుందా, దీన్ని ఇలా అబ్జర్వేషన్ చేస్తా ఉంటే ఇంత అద్భుతంగా అర్థమవుతుందా బైబిల్ యొక్క భావం అని. సో అందుకే చూడడంలోనే ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం. అందుకే కళ్ళతో చదవకూడదు, మనసుతో చదవాలి. అవునా, బైబిల్ని కళ్ళతో చదవకూడదు, మనసుతో చదవాలి. నెక్స్ట్ తెలుసు అనుకొని చదవకూడదు, నాకు అన్ని తెలుసులే అని చదవకూడదు. అవునా, ఇప్పుడు ఒక ప్యాసేజ్ ఇవ్వగానే కొంతమంది అనుకోవచ్చు సింపుల్ అనుకోవచ్చు కదా. సింపుల్గా ఉంది అది, మీరే చెప్పండి. ఎంతమంది సింపుల్ అనిపించింది? మనకేమనిపిస్తుంది, బైబిల్ నేమ్స్ మనకు తెలుసు కదా, అందులో ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం అనిపించిందా లేదా? ఈజీగా ఉందా? సో అది చూస్తూ ఉండాలా. నువ్వు 2-3 సార్లు ఏంటంటే 12 చేయగలుగుతావులే. నేను మొదటిసారి 16 చేశాను. సో కేవలం ప్రసంగికులపై ఆధారపడకూడదు. నెక్స్ట్ అర్థం కావట్లేదు అనే విషయాన్ని గమనించాలి. జస్ట్ జోకింగ్ అంటే మీరు చూస్తూ ఉండాలన్నమాట, చూస్తూ ఉండాలి. అది పెద్ద తెలుసుకోవడం గొప్ప విషయం కోసం నేను చెప్పట్లేదు. జస్ట్ అబ్జర్వేషన్ స్కిల్స్ మనం ఎలా చూస్తున్నాం, బైబిల్ అది హెల్ప్ అవుతుంది అనే కోణం చేయాలి. అంటే మనకి ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉన్నాయి, ఎంత నిదానంగా చదువుతున్నాం. మీరు ఫాస్ట్గా 10 సార్లు చదవడం కంటే ఒకేసారి నిదానంగా చదవడం ఉత్తమమైన విషయం. చాలా మంది ఆ పని చేయరు. అవునా, ఒక్కొక్క పదాన్ని చదువుకుంటూ దాని స్పేస్ చూసుకుంటూ మీరు కరెక్ట్గా వెళ్ళారు అనుకోండి, అక్కడే తెలిసిపోతుంది. మీరు స్పీడ్గా ఇలా ఇలా కళ్ళతో చదివితే అసలు తెలియదు. మీకు తొందర ఎక్కువ ఉంటుంది కదా ఏదోటి పెట్టేయాలని. సో దానివల్ల ఏమవుతుంది అంటే కుదరదు అనమాట. అందుకే బైబిల్లో అక్కడక్కడ చదవకూడదు, పుస్తకం తర్వాత పుస్తకం చదవాలి. చాలా మంది బైబిల్ ఎట్లా చదువుతారు, 1 year ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని చదువుతారు. అందులో అక్కడ కొంత ఇక్కడ కొంత. అవునా, పాత నిబంధనలు కొంత, కృత నిబంధనలు కొంత, కీర్తన గ్రంథంలో కొంత, ఇలా చదువుతారు. అది తప్పు. బైబిల్ ఒక పుస్తకం తర్వాత పుస్తకం చదవాలి. అలా చదివితే నీకు బైబిల్ అర్థం కాకపోయినా కనీసం పుస్తకమైనా అర్థమవుతుంది. అవునా, ఒకేసారి బైబిల్ అంతా నేర్చుకోలేరు ఎవరు. దానికంటే బెటర్ ఏంటిది, బైబిల్లో ఏదో ఒక పుస్తకం మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి ప్రయత్నము చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ప్రశ్న, గమనించటకు కావాల్సినవి ఏంటి చెప్పండి. మీరు ఎందుకు గమనించలేకపోయారు? గమనించటకు కావాల్సిన ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని గమనించాలంటే ఏమేమి కావాలా? ఏం కావాలా? బాగుంటారు. ఈవెన్ ఆయన సంగతి ఏంటో చూడ అయిపోయినాయి.
ఆయన ఆప్థమాలజిస్ట్ స్టీవెన్, మా లోకల్ చర్చ్ ఆప్థమాలజిస్ట్, మీరు అతను సంప్రదించారు. ఓకే, నెక్స్ట్ ఒక విషయాన్ని గమనించాలంటే మనకు సహజంగా ఏం అవసరం అయితే చెప్పండి. కాన్సన్ట్రేషన్, ఓకే, ఇంకా ఓపిక, టైం అండ్ ఎఫర్ట్, ఇంకా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఇదా? టెన్షన్ కావాలా? పేషెన్స్ నా చెప్పి ఓపిక. ఓకే, మీరు ఇంగ్లీష్ ఇంకా ఇష్టం ఉండాలి. ఓకే, ఇష్టం ఉండే కదా ఎంత దూరం వచ్చింది, ఇంకా దాన్ని అవసరం లేదు అడగడం. ఓకే, నెక్స్ట్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ ఎక్కువైతే క్యూరియాసిటీ ఇది క్యాట్ అన్నట్టు ఉంటుంది. ఓకే, గమనించడానికి ఫస్ట్ కావాల్సింది సమయం. ఏం కావాలా? సమయం కావాలి. అందుకే నా ఎగ్జాంపుల్ చెప్పిన దాని నుండి ఏమైనా తీసుకుంటారా అని చూసిన అనమాట. నేనేం తీసుకున్నా? ఒక ఇద్దరు ముగ్గురు అడిగి వదిలేసిన. నేను సమయం తీసుకోవడం ప్రారంభించిన, దాన్ని చూస్తూ చూస్తూ ఉండిపోయాను. అవునా? ఫస్ట్ ఏం కావాలా? సమయం కావాలి. రెండోది గమనించడానికి కావాల్సినటువంటి రెండో అద్భుతమైన విషయం ఏంటంటే ఫోకస్. దృష్టి పెట్టాలా దేని మీద? మనం దేన్నైతే చూడాలనుకున్నాం దాన్ని ఫోకస్ చేయాలి. అవునా కదా? దృష్టి పెట్టడం. సో మూడోది మీరు చెప్పారు ఏంటిది? ఓపిక, పేషెన్స్. నత్తలాగా నడవాలా అక్షరాల మీదకి వెళ్ళి. ఎలా నడవాలా? మీరేమో ఎక్స్ప్రెస్ లా ఏం చేస్తాం? ప్యాసేజ్ 2 నిమిషాలు చదివేస్తే అర్థం కాదు. సో గమనించడానికి 3 అద్భుతమైనటువంటి విషయాలు అనమాట. సమయం కావాలి, ఫోకస్ కావాలి, పేషెన్స్ కావాలి, ఓపిక ఎక్కువ ఉండాలి. మీకు ఓపిక ఎక్కడ ఉంది? పక్కలను చూస్తా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళతో మాట్లాడు. ఓపిక లేకపోతే నిజమే కాదు. పక్కలతో మాట్లాడకుండా, కదిలించకుండా, పక్క వైపు తిరగకుండా ఎంతమంది అబ్జర్వేషన్ చేశారు చెప్పండి? ఇప్పుడు టాపిక్ లో పక్క వాళ్ళతో సంబంధం లేకుండా. ఓకే, వెరీ గుడ్. సో పేషెన్స్ ఉండాలి, డిస్ట్రాక్షన్ ఉండాలి, ఫోకస్ లేదు. ఫోకస్ తప్పిపోయిందా మీకు? చాలా మంది ఫోకస్ లేదు. అవునా? పక్కకు చూస్తే ఫోకస్ ఎట్లా వస్తుంది? దాన్ని ఫోకస్ అన్నారు. అవునా? బైబిల్ కూడా అంతే. మనం బైబిల్ ఎలా చదువుతుంటే పక్కనే మొబైల్ పెట్టుకొని చూసుకుంటాం. ఆడ థింగ్ అనగానే అవునా, ఆడ వాట్సాప్ నోటిఫికేషన్స్, ఫేస్బుక్ నోటిఫికేషన్స్, ఏదో ఇన్స్టా ఇట్లా రాగానే ఇట్లా పడతాం. మళ్ళీ చూసి అప్పుడు ఏమొస్తుంది? ఏం రాదు. నిజమా కాదండి? మాస్టర్లు కూడా ఇదే పొరపాటు చేస్తారు, బైబిల్ చదువుతారు. నిజమా కాదు? ఇప్పుడు మొబైల్ అయితే భయంకరంగా ఎంటర్ అయిపోయింది లైఫ్ లో. నిజమా? నిజం చెప్పండి, ఒక గంట సేపు సిన్సియర్గా మీరు స్టడీ చేయగలుగుతారా బైబిల్ మొబైల్ టచ్ చేయకుండా? పోయిందా టైం? అవునా? ఒప్పుకోట్లే, మీరు ఒప్పుకోరబ్బా. ఓకే, సరే. ఇప్పుడు జవాబు తెలిసిన వాళ్ళు నోరు కదలకుండా చేతి మాత్రమే ఎత్తాలి. ఇలా ఇలా ఎత్తాలంటే. ఓకే, నోరు కలిపిరు అనుకోండి, నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, చేతి ఎత్తి కరెక్ట్ జవాబు చెప్పి ఇలా ఇచ్చేస్తాను. ఓకే, సమ్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. The company Dabur made an excellent tonic to boost your brain power. దీంట్లో ఒక దేశం పేరుంది. ఈ సెంటెన్స్ లో ఒక కంట్రీ నేమ్ ఉంది. నో, చెయ్యెత్తాలి అంతే, సౌండ్ రాకూడదు. సౌండ్ వస్తే ఏం లేదు. కనిపెట్టిన వాళ్ళు చేయెత్తాడు. వెరీ గుడ్ అమ్మా. అమ్మ ఇంత ఉంది వింది. మా అమ్మ ఇంత ఉంది వింది. ఫస్ట్ చాయిస్ అయితే కొత్త వాళ్ళకి. నేను ఒక 5-6 ప్రశ్నలు అడుగుతాను,
ఎవరు ఎక్కువ ఆన్సర్ చేసి ఫస్ట్ వస్తారో వాళ్ళకి మాత్రమే చాక్లెట్, అందరికి ఇవ్వలేదు నేను. ఫస్ట్ చేతింది ఎవరు? అమ్మ ఎత్తింది కాబట్టి, అమ్మ పాత స్టూడెంట్ కాబట్టి అమ్మను ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు అంటే నిన్ను కూడా ఎక్స్క్లూడ్. చిన్ని క్లాస్ విన్నావు కదా, చెప్పకపోతే అంతేనా? 70 మందిలో ఒక్కరిద్దరేనా? ఓ భాస్కర్, వెరీ గుడ్. శేఖర్, భాస్కర్. తెలుసా? చేయతలేనా? ఆన్లైన్లో విన్నావా? వెరీ గుడ్. సీనియర్లు చేతులు దించండి కదా. ఓకే, వెరీ గుడ్. శేఖర్ చెప్పు, నువ్వేమనుకున్నావు? బర్మే అనుకున్నావా? వెరీ గుడ్. ద కంపెనీ డాబర్ మేడ్ అన్ ఎక్సలెంట్ టానిక్ టు బూస్ట్ యువర్ బ్రెయిన్ పవర్. ఓకే, దాంట్లో ఏం పేరుంది? ఏ దేశం పేరుంది? కంపెనీ దగ్గర డాబర్ ఉంది కదా, డాబర్ లో డిఏ పక్క నుంచి చూడండి, బియుఆర్, మేడ్ లో ఎంఏ, బర్మా. దొరికిందా? దీక్షిత్, అందరు యాక్టివ్ ఉండాలి. మా లిట్ చెప్పట్లేదు, మా కెన్నీ చెప్పట్లా. జనరేషన్ జెడ్ కొంచెం నిరాశపరుస్తుంది. నెక్స్ట్ కనీసం ఇదన్నా చెప్పండి. బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ విండ్ ఐ అడ్వాన్స్డ్ వెరీ స్లో. ఏముంది ఇలా? ఏ దేశం పేరుంది? భారతీయులు అనిపించుకున్నారు మొత్తం, గౌరవం కాపాడారు. ఓకే, సో విండ్ నుంచి వెళ్ళి చూస్తే విండ్ లో ఇండ్, అక్కడ నుంచి వెళ్ళి మీరు చూస్తే ఇండియా స్టార్ట్ అవుతుంది. ఓకే, he has taken Yamaha bike to go fast and catch the train. Kenya, very good. Couples wed entirely with their own nowadays. Okay, Sweden, very good. He himself ran center of the road. ఓకే, ఫ్రాన్స్. ఎవరు చెప్పారు ఫ్రాన్స్ ఫస్ట్? పదం గారా, వెరీ గుడ్. జనరేషన్ ఎక్స్ కూడా యాక్టివ్ ఉంది. జెడ్ నుంచి వెళ్ళి ఇంకా పూర్తిగా స్పందన రావట్లేదు. వస్తున్నాయా? ఓకే, చూసాం కదండి, బర్మా, ఇండియా. నేను ఇక్కడ ఈజీగా అర్థం కావడానికి దేశాల మ్యాప్స్ కూడా ఇచ్చాను పైన. బర్మా, ఇండియా. అదే మరి అబ్జర్వేషన్ స్కిల్స్ అండి. కెన్యా మనుషులు, స్వీడన్, ఫ్రాన్స్, ఐఫిల్ టవర్. అవునా? చూసిరా మీరు? అసలు పట్టించుకుంటున్నారు. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. పోనీ ఇంకొక విధానంగా నేను తెలుగులో అడిగాడు. ఎటువంటి తెలుగు మనిషి? ఎక్కడ ఉన్నాడు తెలుగు మనిషి? ఫిలిప్.